కాకినాడ జీజీహెచ్ మరియు రంగరాయ వైద్య కళాశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు సిఐటియు ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో 42వ రోజుకు చేరుకున్నాయి. జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ దీక్షలను సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ ప్రారంభించారు. కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ మీటింగ్ లో జీతాలు సౌకర్యాల అమలుపై చర్చించినట్లు తెలిపారు. జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ సంస్థకు ఎంఓయు ప్రకారం జీతాలు సౌకర్యాలు అమలు చేస్తున్నారనే అంశంపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అనంతరం సిఐటియు ప్రతినిధులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ప్రారంభమై ఏడాది అవుతున్నా గార్డులకు కేవలం 12,099 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, ఎంఓయు ప్రకారం 13,960 రూపాయలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే క్యాజువల్ లీవ్లు రద్దు చేయడం, పే స్లిప్లు ఇవ్వకపోవడం, యూనియన్ ఏర్పాటు చేసినందుకు 5 గార్డులను విధులకు దూరం చేయడం వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ విషయంపై స్పందించిన ఏఎల్ఓ కార్తిక్ విధులకు దూరం చేసిన గార్డులను వెంటనే తిరిగి తీసుకోవాలని, బకాయి జీతాలు చెల్లించాలని ఆదేశించారు. తదుపరి సన్నివేశాన్ని 11వ తేదీకి వాయిదా వేశారు. కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ 2 రోజుల్లో సమస్యలపై స్పష్టత ఇస్తామని తెలిపారు. సిఐటియు నాయకులు పెరిగిన ధరల నేపథ్యంలో గార్డుల పరిస్థితి క్లిష్టంగా ఉందని, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జీతాలు సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, శ్రీనివాస్, సోమరాజు, ఎం రవి, కృష్ణ ప్రసాద్, సత్యవతి, దుర్గా ప్రసాద్, చెక్క ధర్మారావు, కృష్ణవేణి, షఫీఖాన్, ధనలక్ష్మి, దేవి తదితరులు పాల్గొన్నారు. క్యాజువల్ లీవ్లు పెంచాలి, జీతాలు పెంచాలి, జీతాలు ఇవ్వాలి, ప్లే సిప్పులు ఇవ్వాలి, పే సిప్పులు ఇవ్వాలి, పే సిప్పులు. జిందాబాద్ 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 జిందాబాద్. పరిష్కరించాలి సెక్యూరిటీ గార్డుల సమస్యలు, పరిష్కరించాలి సెక్యూరిటీ గార్డు. అందరికీ నమస్కారం. నేను జీజీహెచ్ సెక్యూరిటీ గార్డు ధర్మాన్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు జీజీహెచ్లో పనిచేసిన ఇప్పుడు కార్తికేయ కాంట్రాక్ట్ వచ్చి సంవత్సరం కాబోతుంది. కానీ మా డిమాండ్స్ ఇప్పుడు కూడా ఏది కూడా నెరవేర్చలేదు. మేము అడిగేది ఏంటంటే క్యాజువల్ లీవ్లు ఇమ్మని అడిగాము, జీవో ప్రకారం జీతం అడిగాము, దానికి స్పందించడం లేదు. అందుకని చెప్పేసి మేము సిఐటియు యూనియన్ ఎంచుకున్నందుకు వాళ్ళు మా మీద కక్ష సాధింపుతో 5గురిని విధులకు దూరం చేశారు. వెంటనే డ్యూటీలకి విధుల్లోకి తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. అలాగే గౌరవనీయ కలెక్టర్ గారు మా మీద స్పందించి ఇప్పటికి కూడా ఒక కొలుక్కి తీసుకొచ్చారు. అదే ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. జీజీహెచ్ ఆర్ఎంసీ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మార్చి 25వ తేదీన ప్రారంభించిన రిలే నిరాహార దీక్ష ఈరోజు 42వ రోజుకి చేరుకున్నది. ఈ కాలంలో 6 సార్లు కార్మిక శాఖ కార్యాలయంలో జాయింట్ మీటింగ్ జరిగినాయి. తాజాగా నిన్న 4వ తేదీన డిసిఎల్ కార్యాలయంలో జరిగిన కార్మిక శాఖ జాయింట్ మీటింగ్కి ఆసుపత్రి యాజమాన్యం తరపున అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ గారు, సంబంధిత గుమస్తా, అదేవిధంగా కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం తరపున స్థానిక ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు హాజరవడం జరిగింది. డిసిఎల్ గారు తరపున ఏఎల్ఓ కార్తిక్ గారు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చల సందర్భంగా జరిగిన విషయం ఏంటంటే జీజీహెచ్ అధికార యంత్రాంగం కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్కి ఇప్పటి వరకు 14 నోటీసులు ఇచ్చింది. ఒక్క నోటీసుకి కూడా కార్తికేయ యాజమాన్యం ఆసుపత్రి వారికి సమాధానం పంపలేదంటే కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ ఒక్క చర్చల సందర్భంగా మాకు అర్థమైంది. 253 మంది జీజీహెచ్ ప్రాంగణంలో సెక్యూరిటీ గార్డ్స్ పనిచేయాల్సి ఉండగా ఎంతమంది పనిచేస్తున్నారు అనేది ఇప్పటి వరకు కాంట్రాక్ట్ సంస్థ జీజీహెచ్కి సమర్పించలేదు. జీతాలు ఎంత చెల్లిస్తున్నారు, పిఎఫ్ ఈఎస్ఐ ఎంత చెల్లిస్తున్నారు, సౌకర్యాలు ఏమి కల్పిస్తున్నారు అనే విషయాన్ని, ఎంఓయు అమలు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆసుపత్రి యాజమాన్యం పలుమార్లు కార్తికేయ యాజమాన్యాన్ని మెయిల్ ద్వారానో డైరెక్ట్ లెటర్ ద్వారానో కూడా అడగడం జరిగింది. స్వయంగా జిల్లా కలెక్టర్ వారు జోక్యం చేసుకోవడం వల్ల రికార్డులన్నీ రప్పించుకొని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు చెప్పారు. లేబర్ డిపార్ట్మెంట్ వారు కూడా కార్తికేయ యాజమాన్యానికి సూచన చేశారు. అక్రమంగా విధులకు దూరం చేసిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకుని జీతాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంఓయూలో ఉన్న విధంగా సెక్యూరిటీ గార్డ్స్కి జీతాలు చెల్లించాలని, అదేవిధంగా సెలవులు అమలు చేయడం అనేది
కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారం తప్పనిసరి అని కూడా చెప్పడం జరిగింది. అడిగిన ప్రతి కార్మికుడికి పే స్లిప్ ఇచ్చి తీరాలని లేబర్ అధికారులు కార్తికేయ యాజమాన్యానికి తెలియజేశారు. వారు 2 రోజుల్లో వారి సమాధానం లేబర్ ఆఫీసర్లు చెప్తామని చెప్పిన నేపథ్యంలో మళ్ళీ 11వ తారీఖు నాటికి ఇది వాయిదా వేయడం జరిగింది. యాజమాన్యం వారికి సిఐటి తరఫు విజ్ఞప్తి ఏంటంటే గౌరవప్రదంగా అధికార యంత్రాంగానికైనా మీరు గౌరవం ఇచ్చి కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని సిఐటి తరపున కార్తికేయ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రిలే నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష కూడా తీసుకెళ్తామని, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, జరగబోయే పరిణామాలకి కార్తికేయ యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాం.